ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సృష్టి నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నేరాన్ని డాక్టర్ నమ్రత అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సరోగసి పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు నమ్రత అంగీకరించారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి చేసినట్లుగా తనను ఆశ్రయించిన దంపతులకు అప్పగించామని తెలిపారు. ప్రసవం తర్వాత పిల్లల్ని కొన్నామని నేరాంగీకారం చేశారు నమ్రత. మొదట మహారాణిపేట పోలీస్ స్టేషన్లో తన మీద కేసు నమోదైనట్లు నమ్రత ఒప్పుకున్నారు. ఆ తర్వాత వైజాగ్, 2 టౌన్, గోపాలపురం పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2020లోనే మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్ కు వెళ్లి వచ్చింది నమ్రత. రైట్, సృష్టి నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సృష్టి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమె కస్టడీ తీసుకుని దాదాపు 5 రోజుల పాటు అధికారులు విచారించిన తర్వాత కన్ఫెషన్ రిపోర్ట్ ని కోర్టుకు సమర్పించారు. అందులో చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే సృష్టి డాక్టర్ నమ్రత చూసినట్టయితే ఆమె నేర చరిత్ర దాదాపు కొన్ని 1998 నుంచి కూడా మొదలైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ డాక్టర్ నమ్రత పైన 10కి పైగా కేసులు నమోదైనాయి. అంటే ఒక కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా వెళ్ళొచ్చింది. అయితే ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అదే శిక్ష ఉంటుందన్న దాంతో ఆమె పదే నేరాలు చేయడం మొదలు పెడుతుంది. దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా ఈమె నేరాలు చేస్తూనే ఉంది. మెయిన్ గా చూసినట్లయితే ఐవీఎఫ్ కోసం వస్తున్న జంటలని వాళ్ళని సరగోసి మళ్లించి ఆమెకు నేరాలు చేస్తుంది. అందుకంటే ఏదైతే ఆదివాసుల పిల్లలు కావచ్చు, గిరిజన పిల్లల్ని కొనుక్కొని వచ్చి ఆ మేరకు సరగోసి చేశామని చెప్పి దంపతులకు అమ్మివేసి దాదాపు 30 నుంచి 50 లక్షల వసూలు చేస్తున్నట్టుగా చేరుతుంది. అయితే ఇందుకోసం కొంతమంది డాక్టర్లను హైర్ చేసుకున్నట్టు అటు విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అటు వైజాగ్ లో కావచ్చు కొంతమంది డాక్టర్లు తనకు సహకరించారని, ఆ డాక్టర్ల సహాయంతో తన పెద్ద ఎత్తున సృష్టిలో ఈ అక్రమాలకు పాల్పడ్డానని ఆమె చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే ఇప్పటికీ ఇంకా విచారణ చేస్తున్నారు. మరో చూస్తే సృష్టి కేసులో ఇంకా చాలా మంది కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది డాక్టర్ల పాత్ర ఉంది, ప్రభుత్వ వైద్యుల పాత్ర ఉంది. వాళ్ళపైన కూడా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్.